ఏజ్ అడ్వాన్స్ అయ్యే కొద్దీ ఉమెన్కి 30 to 35 ఇయర్స్ ఏజ్ దాటే కొద్దీ ఫర్టిలిటీ అనేది తగ్గిపోతుంటుంది. అంటే పర్సే ఉమెన్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి తగ్గుతూ ఉంటాయి. ఎందుకంటే ఎగ్ అనేవి నెంబర్ ఆఫ్ ఎగ్స్ అనేవి తగ్గిపోవటం, ఎగ్ క్వాలిటీ తగ్గిపోవటం వల్ల ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ తగ్గిపోతాయి. కాబట్టి ప్రతి ఉమెన్ తన కెరియర్ ఎంత ఇంపార్టెంటో ప్రెగ్నెన్సీ కూడా అంతే ఇంపార్టెంట్గా కన్సిడర్ చేసుకొని 30 ఇయర్స్ బిఫోరే కన్సీవ్ అయితే ఆ వచ్చే బేబీ కూడా చాలా హెల్దీగా ఉండటం, ప్రెగ్నెన్సీ కూడా ఈజీగా రావటం, తర్వాత కొన్ని రకాల మెడికల్ కాంప్లికేషన్స్, క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ టు ద బేబీ కూడా మనం అవాయిడ్ చేయొచ్చు. బై ఛాన్స్ ప్రెగ్నెన్సీ అనేది 35 ఇయర్స్ తర్వాత వస్తే ఏమవుతుంది అని కనుక మనం కన్సిడర్ చేస్తే ఏజ్ ఎక్కువ అయ్యే కొద్దీ జనరల్గా బేబీకి క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ అనేవి ఎక్కువగా చూస్తూ ఉంటాము. 30 to 35 ఇయర్స్ అయ్యే కొద్దీ ఏవైతే క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ మన బేబీకి అనుకుంటున్నామో బిఫోర్ 30 ఇయర్స్ ఎవరికో వేల మందిలో ఒకరికి ఉంటే అది ఉండే కొద్దీ ఒకరికి 600 మందికి ఒకటి ఉండటం, అయితే 200 మందిలో ఒకరికి ఈ క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఉన్న బేబీ పుట్టే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా అవుతూ ఉంటాయి. కాబట్టి సో ఇలాంటి ప్రెగ్నెన్సీ మనం జనరల్గా హై రిస్క్ ప్రెగ్నెన్సీ కింద కన్సిడర్ చేయాలి. ఈ క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ అనేది జనరల్గా 13, 18, 21 ట్రైజోమీస్ అని చెప్పుకుంటూ ఉంటాం. ఎస్పెషలీ దీనిలో ట్రైజోమీ 21 అంటే డౌన్ సిండ్రోమ్ బేబీస్ అనేవాళ్ళు చూడటానికి బాగానే ఉన్నా కూడా వీళ్ళకి మెంటల్లీ రిటార్డెడ్ బేబీస్ ఉండటం, ఈ మెంటల్లీ రిటార్డెడ్ బేబీస్ తర్వాత కొద్దిగా అనారోగ్య కారణాల వల్ల చనిపోతూ ఉంటారనమాట పుట్టినా కూడా. సో ఇలాంటి డౌన్ సిండ్రోమ్ బేబీస్ని మనం అవాయిడ్ చేయాలంటే ప్రెగ్నెన్సీ అనేది 35 ఇయర్స్ దాటకుండా ఉండటం చూసుకోవటం ఎంతో అవసరం. ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా ఇలాంటి అబ్నార్మల్ బేబీస్ ఉన్నారా అనేది తెలుసుకోవడానికి కొన్ని రకాల బ్లడ్ టెస్ట్లు, స్కాన్ అనేవి ఇప్పుడు మనకి అందుబాటులో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ట్రైమిస్టర్లో అంటే ఫస్ట్ 3 monthsలో ఎన్టీ స్కాన్ అనే స్కాన్, డిఫరెంట్ స్కాన్స్, దానిలో మనం ఒక ఎన్టీ అని ఒక రకమైన న్యూకల్ థిక్నెస్ అంటాం అనమాట, అది మెజర్ చేసుకుంటూ బేబీ ఎలా ఉంది, బ్రెయిన్, స్పైనల్ కార్డ్ డెవలప్మెంట్ ఎలా ఉంది అనేదాన్ని చూసుకుంటూ, అలాగే దాంతోనే డబుల్ మార్కర్ అనే ఒక బ్లడ్ టెస్ట్ చేయటం ద్వారా కూడా ఇలాంటి అబ్నార్మల్ బేబీస్ ఏమైనా ఉన్నాయా అని తెలుసుకునే ఛాన్సెస్ మనకి రిస్క్ ద్వారా తెలుస్తుంటుంది. అలాగే సెకండ్ ట్రైమిస్టర్లో క్వాడ్రపుల్ మార్కర్ అంటాము. అలాగే టీఫా స్కాన్ అంటే టార్గెటెడ్ ఇమేజింగ్ ఫర్ ఫీటల్ అనామలీస్ అనే ఒక రకమైన డిఫరెంట్ స్కాన్ చేయడం ద్వారా కూడా బేబీకి అబ్నార్మాలిటీస్ ఏమైనా ఉన్నాయా అనేది తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ మనం ఎప్పుడైతే సస్పెక్ట్ చేస్తున్నామో టేకింగ్ ఏజ్ ఇంటూ కన్సిడరేషన్ ఇలాంటి డిఫరెంట్ టెస్ట్ చేసుకుంటూ ఆ ప్రెగ్నెన్సీని ఫాలో అవ్వాల్సిన పని ఉంటుంది. ఇదే కాకుండా ఇలాంటి ప్రెగ్నెన్సీస్ ఇంకో విధంగా కూడా హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఫర్ ద మదర్. ఎందుకంటే ఇలాంటి ప్రెగ్నెన్సీలో ఎక్కువగా బీపీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా, అలాగే షుగర్ అనమాట అంటే జెస్టేషనల్ డయాబెటీస్ అని అంటూ ఉంటాం, ఇలాంటివి రిస్క్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి ప్రెగ్నెన్సీస్లో బేబీ సరిగ్గా గ్రోత్ రాకపోవటం, బీపీ వల్ల ఎక్కువైపోయి గ్రోత్ రాకపోవటం, అలాగే ఉమ్మనీరు తగ్గిపోవటం, బేబీ సరిగ్గా గ్రో అవ్వకపోవటం, ఇలాంటి కాంప్లికేషన్స్ అన్నీ మనం చూస్తుంటాం. అలాగే ఏజ్ రిలేటెడ్ వల్ల, అలాగే వాళ్ళకి ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ డయాబెటీస్ ఎక్కువగా ఉంటే, అయితే ఓవర్ వెయిట్ ఉంటే, ఇదివరకు రిపీటెడ్గా బిడ్డలు చనిపోతున్నారన్న రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే, ఇలాంటి వాళ్ళల్లో జెస్టేషనల్ డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఈ జెస్టేషనల్ డయాబెటీస్ ఉన్నప్పుడు జనరల్గా బేబీ ఎక్కువ వెయిట్తో పుట్టడం, ఒక్కసారి నెలలు నిండకుండా పుట్టడం, పుట్టిన తర్వాత కూడా కొన్ని రకాల కాంప్లికేషన్స్ అనేవి కూడా మనం చూస్తూ ఉంటాం. ఇవన్నీ కాకుండా ఏజ్ ఎక్కువయ్యే కొద్దీ నార్మల్ డెలివరీ ఛాన్సెస్ కూడా కొద్దో గొప్ప తక్కువైపోతూ ఉంటాయి. ఇందుమూలంగా వీళ్ళకి సిజేరియన్ డెలివరీస్ ఎక్కువగా, అలాగే ఆపరేటివ్ డెలివరీస్ అంటే ఏంటంటే ఫోర్సెప్స్, వ్యాక్యూమ్ ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి బేసిక్గా 35 ఇయర్స్ అండ్ అబోవ్ ప్రెగ్నెన్సీని మనం హై రిస్క్గా కన్సిడర్ చేసుకుంటూ ఇలాంటి వాళ్ళు రెగ్యులర్గా ఫాలోఅప్లో ఉండాలి. అంటే గైనకాలజిస్ట్లో రెగ్యులర్ చెకప్స్, డిఫరెంట్ బ్లడ్ టెస్ట్, డిఫరెంట్ స్కాను, ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నీ ఉన్నాయి. కాబట్టి బీపీ ఎలా ఉంది అనేది రెగ్యులర్గా చెక్ చేసుకోవటం, షుగర్ చెక్ చేసుకోవటం, డాక్టర్ చెప్పినట్టు కొద్దిగా వేరే వాళ్ళకంటే ఎక్కువసార్లు డాక్టర్ని సంప్రదిస్తూ ఇలాంటి కేసెస్ ఫాలో చేయాల్సిన అవసరం ఉంటుంది. కొన్ని కారణాల వల్ల ఏదైనా అవనివ్వండి, కెరీర్ పరంగా అవనండి, లేదా కుటుంబపరమైన విషయాల వల్ల కానీ వీళ్ళు కొద్దిగా అడ్వాన్స్డ్ ఏజ్లో కనుక ప్రెగ్నెన్సీ కనుక ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం వస్తే ఇలాంటి మహిళలు ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్ అనేది ఒకటి తీసుకోవాలి. అలాగే ప్రీనేటల్ టెస్ట్లు, కొన్ని బ్లడ్ టెస్ట్లు ఇవన్నీ చేసుకొని వీళ్ళకి అప్పటికే ఏమన్నా బీపీ ఉందా, లేకపోతే షుగర్ వచ్చిందా, లేకపోతే వచ్చే ఛాన్సెస్ ఏమన్నా ఉందా,
లేకపోతే ఇంకా అదర్ రీత్యా క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా, ఇలాంటివన్నీ కూడా ప్రీనేటల్ కౌన్సిలింగ్ ద్వారా, ప్రీనేటల్ బ్లడ్ టెస్ట్ ద్వారా వీళ్ళని మనం చూసుకొని, అలాగే ఈ మహిళలందరికీ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ అనేది ప్రెగ్నెన్సీ 3 months బిఫోర్ మనం ఫోలిక్ యాసిడ్ కనుక సప్లిమెంట్ చేస్తే కొద్ది గొప్ప మన క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ అంటే ఎస్పెషల్లీ న్యూరల్ ట్యూబ్ ప్రాబ్లమ్స్ అనేది మనం అవాయిడ్ చేయొచ్చు. ఏజ్ వల్ల వచ్చే క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ ఏవైతే బేబీకి ఉంటాయో, ట్రైజోమీస్ అని మనం అనుకుంటున్నామో, అవి మాత్రం మనం ఏ విధంగా అవాయిడ్ చేయలేము. అలాగే ముందస్తుగానే మనకి ఈ బేబీకి ఉండే ఛాన్సెస్ ఉందా అనేది తెలుసుకోవడం కూడా కష్టం. కాబట్టి వాళ్ళు ప్రెగ్నెంట్ అయిన తర్వాతే ఈ బ్లడ్ టెస్ట్లు, స్కాన్ ద్వారా ఒక్కొక్కసారి కొద్దిగా రిస్క్ అనేది ఎక్కువగా మనకి బ్లడ్ టెస్ట్ ద్వారా కనుక తెలిస్తే వీళ్ళకి ఉమ్మనీరు పరీక్ష చేస్తామన్నమాట. అంటే ఆమ్నియోసెంటిసిస్ అనేది చేసి కన్ఫర్మేటరీగా వీళ్ళకి బేబీకి ఏమన్నా క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనే కన్ఫర్మేటరీ టెస్ట్ కూడా చేయాల్సిన అవసరం పడుతూ ఉంటుంది. అలాగే ప్రతి మహిళ 30 to 35 years మధ్య వచ్చే ప్రెగ్నెన్సీ హై రిస్క్ అని భయపడిపోయి ఏదో అబార్షన్స్కి వెళ్ళిపోవటమో, లేకపోతే చాలా భయపడిపోయి ఈ డాక్టర్ ఆ డాక్టర్ దగ్గరికి తిరగటం అనేది చేయవలసిన అవసరం లేదు. ఇది కొద్దిగా హై రిస్క్ ప్రెగ్నెన్సీ అని మనం అనుకుంటున్నామే తప్ప కంపల్సరీ ఆ బేబీస్కి క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ వస్తాయనో, లేకపోతే మదర్కి బీపీ కానీ షుగర్ కానీ కంపల్సరీ వస్తాయని అయితే మనం చెప్పలేం. కానీ కొద్దిగా రిస్క్ ఎక్కువ ఉంది కాబట్టి హై రిస్క్ ప్రెగ్నెన్సీ కింద కన్సిడర్ చేసి ఈ లేడీస్ పర్యవేక్షణలో ఉండాలే తప్ప భయపడిపోయి ప్రతి వాళ్ళకి ఈ ప్రాబ్లం వస్తుందనైతే కాదు.